శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 33 గురుదక్షిణ మొదటి భాగం. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. ప్రభాస తీర్థంలో సాందీపుల ఆశ్రమం నడుస్తోంది. బలరామకృష్ణ ఉద్ధవుల విద్యాభ్యాసం పూర్తయింది. విద్యలలో పరిపూర్ణుడయ్యాడు కృష్ణుడు. విలువిద్యలో, మల్లయుద్ధంలో, గదాయుద్ధంలో, కత్తి యుద్ధంలో, అశ్వారోహణలో అన్నింటిలో ఉత్తీర్ణుడయ్యాడు. బలరాముడు గదాయుద్ధంలో ప్రత్యేక ప్రగతిని సాధించాడు. ఉద్ధవుడు కూడా విలువిద్యలో నైపుణ్యం సంపాదించాడు. ప్రభాస తీర్థంలో ఒక పున్నమిరేయిని చంద్రుని పండువెన్నెల సముద్ర తరంగాలపై తళతళలాడుతుండగా శశికిరణ ప్రకాశంలో ఆ శాంతరేఖ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సముద్ర తీరాన కూర్చొని తదేక ధ్యాసతో దిగంతము వైపు దిగులుగా చూస్తున్నారు ఆచార్య సాందీపులు. ఎదుటనున్న సముద్రంలోని ఎత్తైన తరంగముల వలె తమ లోపల నుండి దుఃఖతరంగములు బయలుదేరి కల్లోలపరచగా లేచి అటూ ఇటూ పచారులు చేస్తున్నారు. గురువర్యునిలో గల అంతరంగ సంక్షోభమును కనిపెట్టి దూరము నుండి చూస్తున్నాడు కృష్ణవాసుదేవుడు. భరింపశక్యము కాని వేదనను భరించడానికి ప్రయత్నిస్తూ ఆ తాపానికి తట్టుకోలేక ఆయన అటూ ఇటూ తిరుగుతున్నారు. గృహస్థుడైనను నిస్సంగుడైన ఆ మునిశ్రేష్ఠుని వెదకు కారణమేమిటో కృష్ణునికి అవగతము కాలేదు. నిస్వార్థుడైన ఆ మహాపురుషుని యందు కృష్ణునకు విశేషముగు ప్రేమ, భక్తి ఏర్పడ్డాయి. గురువర్యుని మెల్లగా సమీపించాడు. కృష్ణుని రాకను చూచారు సాందీపుడు. కారుతున్న కన్నీళ్లను ఉత్తరీయంతో తుడుచుకొని లేని గాంభీర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చెంతకు చేరిన కృష్ణుని చూచి, ఏమి నాయనా వాసుదేవా, ఈ రాత్రి సమయంలో ఇలా వచ్చావు? ఇంకా నిద్రపోలేదా అని ప్రేమగా ప్రశ్నించారు. గురుదేవా, తమ ఏకాంతమునకు భంగం కలిగించినందుకు క్షమించండి. మీ ముఖము దుఃఖాక్రాంతమై ఉన్నది. కారణం నాకు కొంతవరకు తెలుసును. నన్ను మీరు తమ ప్రియ శిష్యునిగా భావిస్తున్నారు. మీ దుఃఖములో భాగమును పంచుకొనుటకు మీ శిష్యుడనగు నాకు అధికారమున్నది. నేను మీ బిడ్డ వంటి వాడను. గురుని కష్టసుఖములు పంచుకొని దుఃఖము పోగొట్టలేని శిష్యుని ప్రజ్ఞ వ్యర్థము. ప్రపంచములో ధర్మమును పునరుద్ధరింపజేయటమే లక్ష్యముగా పెట్టుకొనిన నాకు మీకు గల కష్టములను నివారించటం ప్రథమ ధర్మం. మీ దుఃఖోపశమనమునకు నేనేమైనా చెయ్యగలనా గురుదేవా? నేనేమి చెయ్యాలో సెలవియ్యండి, తప్పక చేస్తాను. సర్వ వేద వేదాంత విధులగు తమ ముఖమున దైన్యరేఖలను నేను చూడలేను. సాందీపుల వారు, వాసుదేవా, నీకు గల భక్తి నాకు చాలా ఆనందమైంది తండ్రి. నాకు గల శిష్యులందరూ నీ వంటి వారే అయితే నా వంటి అదృష్టవంతుడు ఈ సృష్టిలో మరొకడు లేడని నేను గర్వంగా చెప్పుకొందును. నీకు నీవే సాటి. ఏ జన్మలోనో నేను చేసుకొనిన సుకృతము వల్ల ఈ జన్మలో నాకు నీకు ఈ గురు శిష్య సంబంధం కలిగింది. గురుదేవా, నేను ఏమి చెయ్యాలో సెలవీయండి. అది ఎంతటి దుర్ఘటమైన కార్యమైనా, నా ప్రాణములు ఒగ్గి అయినా నెరవేర్చుకొని వచ్చి తమ వదనబింబంలో మందహాస రేఖలను చూచి నేను ఆనందిస్తాను. ఈ అసాధ్యమును ఇతడు చెయ్యగలడా అని ఆలోచించవద్దు. గురుకటాక్షము పూర్ణముగా ఉంటే శిష్యునికి అసాధ్యమేముంటుంది? గురువర్య, తమ అనుగ్రహమునందు, నా సామర్థ్యమునందు నాకు సంపూర్ణ విశ్వాసమున్నది. ఎంతటి కార్యమైనను తమ పేరుతో చేయగలను. వాసుదేవా, నీ సద్భావమును నేనెరుగుదును. నీ సామర్థ్యమును నేను పూర్ణముగా ఎరుగుదును. నీవు చేయలేని పనిలేదు. కాని వాసుదేవా, నేను దైవోపహాతుడనోయి. పురుషకారము సిద్ధించాలంటే దైవానుగ్రహము కావాలి. అలాంటప్పుడు దైవోపహతుడనైన నన్ను పురుషకారము రక్షించలేదు నాయనా. విధివంచితుల దుఃఖము కాలగర్భంలో కరిగి హరించవలసినదే కాని దానికి ఉపశమనము లేదు.
అంతేకాకుండా జన్మాంతరములలో మనము చేసుకున్న కర్మలను అనుసరించి ప్రారంధముగు కర్మను ప్రతివారు అనుభవించక తప్పదు. దైవానుగ్రహమునకు నోచుకొని నాకు దైవయోగమున పుత్రవియోగము కలిగినది. కృష్ణ, ఆ బాధ అనుభవైక వేద్యము. పసిబాలుడవగు నీవు గ్రహించలేవు. నా కొడుకు క్రూర రాక్షసులచే అపహరించబడ్డాడు. ఆ నష్టము తండ్రి హృదయానికి పిడుగుపాటు వంటిది. పిడుగుపాటైతే క్షణంలో ఆ హృదయానికి మరణపూర్వకమైన శాంతి లభిస్తుంది. ఇది రంపపు కోత. కుమారుడు తండ్రి యొక్క మరియొక రూపము నాయన. కుమారుని రూపము ద్వారా తండ్రి తన మూర్తిని భావి కాలంలోనికి పొడిగించుకుంటాడు. బ్రతికి ఉన్న కాలములో తండ్రికి తనయుడు రక్షాదండము, చనిపోయిన తర్వాత పున్నామ నరక విమోచకుడు. అటువంటి కుమారునికి సాటి ఎవరు నాయనా? ఆ లోటును ఎవరు తీర్చగలరు? అదిగో ఆ సముద్రములో చూడు, దూరములో బొటన వ్రేలంత నల్లని మచ్చ కనిపిస్తోంది. అదిగో అశాంత రేఖలో చూడు, అది ఒక ఓడ ఈ రేవులోనికి వస్తుంది. అది పంచజనుడనే రాక్షసునిది. ఆ రాక్షసుడు పుణ్యజనులనే ఒక రాక్షస తెగకు చెందినవాడు. అతడు తరచుగా ఈ రేవుకి వ్యాపారానికి వస్తాడు. ఆ ఓడ ప్రభాస తీర్థంలో కొన్ని రోజులు ఆగుతుంది. వ్యాపారం చూసుకుంటాడు. వారు తెచ్చిన సరుకులన్నీ ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ నుండి కొన్ని కొని తీసుకుపోతారు. వాటిని ఖండాంతరాలలో ఇతర రేవులలో అమ్ముతారు. ఈ పాంచజనుడు ఎప్పుడు వస్తాడో, ఎక్కడ నుండి వస్తాడో, ఎక్కడికి వెళ్ళిపోతాడో ఎవరికీ తెలియదు. అతడు పాతాళ లోకంలో ఉంటాడని కొందరంటారు. నిరుడు, ఈ రోజులలో అతడు ఇక్కడికి వచ్చాడు. మన ఆశ్రమం ఇక్కడే ఉన్నది. నా కుమారుడు పునర్దత్తుడు. వయస్సులో నీకంటే 5-6 పెద్దవాడు. తెలివైనవాడు, చురుకైనవాడు. అన్ని విద్యలను పూర్తి చేశాడు. శ్వేతకేతుతో సహపాఠి. అతడు సాందీపుల ఆచార్య పరంపరను కొనసాగిస్తాడని నేను ఎంతో ఆశపడ్డాను. అతడు సముద్రానికి స్నానానికి పోయినప్పుడు ఆ రాక్షసుడు బంధించి తీసుకొని పోయాడు. మాకా సంగతి తెలిసేసరికి ఆ ఓడ వెళ్ళిపోయింది. తెలిసి మాత్రం ఏం చేయగలం? పాపం, వాడు చాలా అమాయకుడు, సాధు స్వభావుడు. నా యందు విశేషమైన ప్రేమ భక్తి కలవాడు. నా నుండి కలిగిన వియోగానికి వాని గుండె పగిలి ఉంటుంది. వానిని ఆ దుష్ట రాక్షసులు ఏమి చేశారో, ఎలాంటి దుర్భర జీవితం వానికి విధాత వ్రాసిపెట్టాడో తలుచుకుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. నాయన కృష్ణ, చదువుకున్న చదువులు ఏవేవో చెబుతాయి. రుణానుబంధ రూపంలో పశుపత్ని సుతాలయ సంబంధములుంటాయంటారు. ఎలా వస్తాయో అలా పోతాయి. వాటి వల్ల వ్యక్తి చలించకూడదంటారు. కానీ నిత్య జీవితంలో వైరాగ్యాన్ని ఒక లక్ష్యంగా సాధించాలని ప్రయత్నంతో సతమతమవుతున్న వాళ్ళకి కూడా అనురాగబంధం త్రెంపుకోవటం అసాధ్యమవుతుంది. అహంకారానికి బద్దులైన జీవులకు దుఃఖ ఛాయలను అధిగమించటం అసంభవంగా కనిపిస్తుంది. ఎంత అణుచుకున్నా అనగని ఈ విచారం నన్ను వేధిస్తుంది నాయనా అన్నారు ఆచార్యులు. ఎంతో ప్రయత్నించారు, కాని దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. అదిగో ఆ రాక్షసుని ఓడ. అతడు మరలా వస్తున్నాడు. నేను నాకు తెలిసిన విద్య వలన వాని ఓడను నశింపజేయగలను. కాని అలా చేయటం వలన నా పునర్దత్తుడు నాకు లభింపడు. అతడు ఇంకా ఎక్కడైనా బ్రతికి ఉన్నట్లయితే నా ప్రతీకార చర్యలు వాని మృత్యువునకు కారణం అవ్వచ్చు. అందుకని ఏమీ చేయకుండా ఊరుకుంటున్నాను. గురుదేవా, అతని కొరకు వెతకడానికి, రక్షించి తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేయటానికి నాకు అనుజ్ఞ ఇప్పించండి అన్నాడు కృష్ణుడు. దుఃఖంలో మునిగియున్న ఆచార్యునికి కృష్ణుడు చూపిన సానుభూతి ఎంతో శాంతిని కలగజేసింది. నీవు అతనిని వెదకలేవు నాయనా. ఆ పంచజనుని ఓడలు సప్త సముద్రాలకు పోతాయి. మనకు తెలియని ప్రదేశాలు ఈ భూమండలంలో ఎన్నో ఉన్నాయి. ఈ ఓడలు అక్కడకు కూడా పోతాయి. ఘోర రాక్షసులుండే ప్రదేశాలకు కూడా పోతాయట. నా పునర్దత్తుని ఈ రాక్షసుడు ఏ పాతాళ లోకంలోనో ఎక్కడో ఎవరికో అమ్మి ఉండవచ్చును, లేదా ఏ దేవతలకైనా బలి ఇచ్చి ఉండవచ్చును. నీవు ఎక్కడని వెతకగలవు నాయనా? గురుదేవా, మీరు చెప్పిన లోకాలలో అతడు ఎక్కడున్నా
నేను పోయి వెతికి తప్పక తీసుకుని రాగలను. వద్దు వాసుదేవా, వద్దు. అలాంటి పని చెయ్యొద్దు. వానికి పట్టిన దుర్గతియే నీకు పట్టవచ్చును. వాసుదేవా, నీవు యావద్ ఆర్యావర్త ధర్మ పునరుద్ధారకుడవు. పోయిన నా కుమారుని కొరకై నిన్ను త్యాగం చేయడానికి నేను అంగీకరించను. నేను అలా చేస్తే ఆర్యావర్తము నన్ను క్షమించదు. నీవు అలాంటి ప్రయత్నము చెయ్యవద్దు. గురుదేవా, ముందు ఈ ఓడ విషయం తెలుసుకొనియండి. అది నిరుడు వచ్చిన ఓడయే కావచ్చును, కాకపోనూ వచ్చును. ఏది ఏమైనా నేను చేయదలుచుకున్న ప్రయత్నం చెయ్యడానికి నాకు అనుజ్ఞనియండి. పునర్దత్తుని తీసుకుని వచ్చి మీకు గురుదక్షిణగా అర్పించుకునే అదృష్టం నాకు కలిగేలా ఆశీర్వదించండి. ఈ ఉదయమే నాకీ బ్రహ్మచర్య దీక్ష నుండి విముక్తినిపించండి అన్నాడు కృష్ణుడు స్థిరచిత్తముతో. వాసుదేవా, నీవు ఈ ప్రయత్నము నుండి విరమించుకోవాలని నేను కోరుతున్నాను. అయినా నీకు ప్రయత్నం చెయ్యాలనే కోరికయుంటే నా ఆశీర్వచనం నీ వెంటనే ఉంటుంది. నీకు ఏమైనా జరిగితే నేను దేవకి వసుదేవులకు ఏమని సమాధానం చెప్పగలను? మానవులను అపహరించే దొంగలను శిక్షించడమనే తన ధర్మము నిర్వహించడం కొరకు వెళ్ళినాడని చెప్పండి గురుదేవా. 2-3 రోజులు గడిచిపోయాయి. రేవులోనికి వచ్చిన ఓడను గురించిన విషయములను తెలుసుకున్నాడు కృష్ణుడు. తీరమునకు దూరముగా లోతు నీటిలో లంగరు వేయబడినది. చిన్న పడవలో పంచజనుడు అతని బలగము తీరానికి వచ్చి 4-5 రోజులు వ్యాపారము సాగించారు. మరునాడు ఉదయాన ఓడ అక్కడ నుండి బయలుదేరి వెళ్లిపోతుంది. కృష్ణుడు బయలుదేరాడు. ఉద్ధవుని అతని వెంట సహాయకునిగా తీసుకున్నాడు. సముద్రంలో ఈదుకొని ఓడను చేరుకున్నారు. చుక్కాని పట్టుకొని పైకి ఎగబ్రాకారు. ఆ రాత్రివేళ వారిని ఎవరూ చూడలేదు. తెల్లని గడ్డం గల నల్లని ముసలివాడు చుక్కాని దగ్గరున్నాడు. అతనికి ఆర్య భాష కొద్దిగా వచ్చును. పైకి ఎగబ్రాకి వచ్చిన యువకులను పట్టుకున్నాడు. బాబా, మేము నీతో వస్తాము. నిరుడు, మా అన్న పునర్దత్తుని తీసుకొని పోయారు. అతడు లేకుండా మేము జీవించలేము. మమ్ము అతని వద్దకు తీసుకొని పొండి అన్నాడు కృష్ణుడు చిరునవ్వుతో. ఆ ముసలివాని పేరు బిక్రు. ఆ బాలుద సాహసానికి ఆశ్చర్యపోయాడు. తమ ఓడన్నా, తమ యజమాని అన్నా ప్రజలంతా హడలిపోతారు. ఇన్నేళ్ల నుండి తాము వస్తున్నారు. ఎన్నడూ ఎవరూ తమ ఓడలోనికి రాలేదు. అంత సాహసము ఎవ్వరికీ లేకపోయింది. ఎరిగియుండి పులినోటిలో ఎవరు తలదూరుస్తారు? ఈ యువకులు ఎందుకు వచ్చారో? ఒకవేళ దొంగలేమో? అతనికి అనుమానం కలిగింది. మళ్లీ నీటిలోకి దుమికి ఈదుకుని పోతారేమో అనుకున్నాడు. ఓడ లంగరు ఎత్తాక ప్రయాణం సాగుతోంది. వారు కదలలేదు. కదిలే ప్రయత్నం కూడా చెయ్యలేదు. అందుచేత ఆ అనుమానం పోయింది. ఎందుకైనా మంచిదని వాళ్ళిద్దరివి కాళ్ళు చేతులు కట్టేశాడు. వాళ్ళు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. ఓడ గాలిపాటుకు సాగిపోతుంది. బాబా, ఈ ఓడ చాలా బాగుంది. నీవు దీనిని ఎన్నేళ్ల నుండి నడుపుతున్నావు అని అడిగాడు కృష్ణుడు. ఎలాగో వారిని పలుకరించి కబుర్లలో దింపి మచ్చిక చేసుకోవాలి కదా. ముసలివాడు గర్వంగా పండ్లికిలిచాడు. నేనా చిన్న పిల్లవాడుగా ఉన్నప్పటి నుండి ఓడ నడుపుతున్నాను. మా తండ్రి కూడా ఓడ నడిపేవాడు అన్నాడు బిక్రు. కృష్ణుడు, రాత్రి పగలు ఇలా సముద్రం మీద ప్రయాణం చేయటం చాలా బాగుంటుంది కదూ. బాబా, ఓడ నడపడం అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఎన్నో దేశాలకు పోతారు, ఎంతో మందిని చూస్తారు. ఏ రోజుకారోజు క్రొత్తగా ఉంటుంది. బాబా, ఓడ నడపడం నాకు నేర్పవు? నేర్చుకోవాలంటే నీవు నాతో ఉండిపోవాలి. అప్పుడు నేర్పుతాను. ఇలా సముద్రాలను దూసుకుని పోవడంలో పెద్ద కష్టమేమీ లేదు. ఈ ఓడ చాలా గొప్పగా ఉంది. మొన్ననే క్రితం నెలలో కుశస్థలిలో పీచు కట్టించి కీలు వేయించాము. అక్కడ కుశస్థలిలో ఎలాంటి రాక్షసులుంటారు? కుశస్థలి వాళ్ళు మా యజమాని జాతికి చెందిన వాళ్ళు అన్నాడు చీత్కారంగా. వాళ్ళంటే అతనికి మంచి అభిప్రాయం లేనట్లు విశదమవుతోంది. ఓడ సాగిపోతుంది. కృష్ణుడు ఆ ముసలివానితో అలా మాటలాడుతూనే ఉన్నాడు.
తెల్లారిపోయింది. ఆ యువకుల కాళ్లకట్లు విప్పి ఓడ ముందు భాగానికి తమ యజమాని వద్దకు తీసుకువెళ్లాడు బిక్రు. పుణ్యజన నాయకుడైన పంచజనుడు ఆ ఓడకు ప్రభువు. లావుగా బలిసిన మనిషి. జుట్టు గడ్డం దువ్వుకోలేదు. మరింత భయంకరంగా ఉన్నాడు. ముఖమంతా మచ్చలు. నడుముకు కట్టుకున్న చిన్న గుడ్డ తప్ప శరీరం మీద బట్టలు లేవు. మెడలోనూ చేతులకు బంగారు ఆభరణాలున్నాయి. నడుము చుట్టూ ఉన్న వెండి మొలత్రాటికి వేలాడుతుంది చిన్న కత్తి, తన అధికార చిహ్నంగా. ఒక పేలిన త్రాడు పట్టుకున్నాడు. తాబేదారులపై కోపం వస్తే దానితో కొడతారు. వానికి 2 అంగరక్షకులున్నారు. ఒకడు హుక్కు, రెండోవాడు హల్లు. ఇద్దరికిద్దరే మహాభూతాలలాగుంటారు. చేతులలో పెద్ద పెద్ద కొరడాలు పట్టుకున్నారు. పంచజనునితో బిక్రు క్రొత్త యువకుల సంగతి చెప్పాడు. కృష్ణుడు అతనికి నమస్కరించాడు. కృష్ణుడు, నిరుడు, మీరు మా అన్న పునర్దత్తుణ్ణి ఎత్తుకుని పోయారు. అతడు లేకుండా మేము జీవించలేము. మమ్ము కూడా అతని వద్దకు తీసుకుని పొండి అన్నాడు వినయంగా. ఆ యువకులనిద్దరినీ పైనుండి కింది వరకు పరీక్షగా చూచాడు పంచజనుడు. వాళ్లను అమ్మితే మంచి ధర వస్తుంది అనుకున్నాడు. సంతోషంతో తనలో తను నవ్వుకున్నాడు. సరే, అలాగే బిక్రు, ఈ అబ్బాయిలను జాగ్రత్తగా చూడు. ఎక్కువగా పని చెప్పకు. వారి చర్మం ఎండకు వడిలిపోయిందంటే నీ చర్మం ఒలిచేస్తాను, జాగ్రత్త అన్నాడు వెకిలిగా నవ్వుతూ. చిత్తం మహాప్రభు అన్నాడు బిక్రు. బిక్రూకి ఒక మనవడున్నాడు. వాని పేరు కుక్రు. ఆ తాతామనుమల వల్ల చాలా సంగతులు తెలుసుకున్నాడు కృష్ణుడు. పునర్దత్తుని పాతాళానికి తీసుకుని వెళ్లారు. అక్కడ నుండి వైవస్వతపురి అనే రేవుకి వెళ్లారు. దానినే సంయమన నగరం అని కూడా అంటారు. ఆ పట్టణపు రాజు అతనిని కొన్నాడు. ఆ పట్టపురాణిని దివ్యమాత అంటారు. రాజును యమరాజు అంటారు. ఇప్పుడా ఓడ ఆ రేవుకే వెళుతోంది. 3వ రోజు మధ్యాహ్నం పంచజనుడు అంగరక్షకులతో సహా ఓడపైకి వచ్చాడు. అతని అన్నా కొడుకులు కూడా వచ్చారు. పంచజనుడు తన శంఖం ఊదాడు. క్రింది భాగంలో తెడ్డు వేసేవాళ్లు తప్ప మిగిలిన వాళ్లందరూ పైభాగానికి వచ్చారు. ఆ ఓడలో ఒక వడ్రంగి కుర్రవాడున్నాడు. వాని పేరు రడ్డు. వాడు యజమాని గది మరమ్మత్తు సరిగ్గా చేయలేదట. యజమానికి కోపం వచ్చింది. నోట నురుగలు కక్కుతున్నాడు. ఆ వడ్రంగిని 6 కొరడా దెబ్బలు కొట్టమని ఆజ్ఞాపించాడు. వడ్రంగి గోలపెట్టి ఏడుస్తున్నాడు. క్షమించమని ప్రార్థిస్తున్నాడు. మొత్తుకున్నాడు రడ్డు. యజమాని అతని మొర వినలేదు. తన చేతిలోని పెద్ద కొరడాతో హల్లు కొడుతుంటే కొరడా తోలును పట్టి కండలు ఊడి వచ్చాయి. రక్తం కారింది. గిలగిలా తన్నుకుంటూ గోల పెడుతున్నాడు రడ్డు. శిక్షా విధానము పూర్తి కావడంతో ఎవరి చోటుకు వారు పోయారు. తన చోటులోనికి పోయి ఏడుస్తున్నాడు రడ్డు. ఆ రాత్రి అందరూ నిద్రపోతున్నారు. ఓడ నిశ్శబ్దంగా ప్రయాణం సాగిస్తోంది. రడ్డు ఏడుపు సన్నగా వినిపిస్తోంది. కుక్రు చూపించగా కృష్ణుడు, ఉద్ధవుడు రడ్డు ఉన్న చోటికి వెళ్లారు. పడుకుని ఏడుస్తున్న రడ్డును కృష్ణుడు మెల్లగా లేవతీశాడు. తన భుజములపై వాని శరీరమును ఆంచుకున్నాడు. వాని దెబ్బల మీద గుడ్డపీలికతో తుడిచాడు. కృష్ణుడు తన చేతితో ఆ గాయములపై నిమురుతుంటే ఆ బాలునికి దుఃఖోపశమనం అవుతోంది. బాధ క్రమేపీ తగ్గిపోతుంది. ఉద్ధవుడు తడిపిచ్చిన గుడ్డపీలికతో కృష్ణుడు ఆ గాయముపై ఒత్తాడు. ఆ గాయములు కూడిపోయాయి. అలా కొన్ని క్షణములయ్యేసరికి అతడి శరీరం మీద గాయములు లేవు, బాధలు లేవు. అతడు లేచి కూర్చున్నాడు. ఆ బాలుడు తన జీవితంలో ఇంతవరకు ఎవ్వరి నుండి అలాంటి ప్రేమ పొందియుండలేదు. ఆ యువకులిద్దరినీ దేవదూతలుగా భావించాడు. ఆనందముతో, ఆశ్చర్యముతో, విప్పారిన నేత్రములతో నిశ్శబ్దంగా తన కృతజ్ఞతను వెలిబుచ్చాడు. ఆంతరంగికముగా కృష్ణునికి బానిసే అయ్యాడు. కృష్ణ, ఉద్ధవులు బిక్రు వద్దకు పోయారు. శిక్షింపబడిన వారిపై ప్రేమను చూపుట ఆ ఓడ పద్ధతుల ప్రకారం నేరమట. ఆ విషయం తమ యజమానికి తెలిస్తే కొరడా దెబ్బలు విధించబడతాయట. దుఃఖముతోనున్న వారిని సేద తీర్చటం తన ధర్మమన్నాడు కృష్ణుడు.
ఆ ధర్మ నిర్వహణలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోవలసి వచ్చినా వెనుదీయనన్నాడు. వారు అలా మాటలాడుతుండగా అక్కడికి రడ్డూ వచ్చాడు. గాయములు పూడిపోయిన అతని శరీరమును, ఆనందంతో వెలుగొందుతున్న అతని ముఖాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు బిక్రు, కుక్రు. కృష్ణదేవుని స్పర్శ వలన తన గాయాలు బాధలు పోయాయని రడ్డు తన భాషలో చెప్పాడు. కృష్ణుడు భగవంతుడే అన్నాడు. లేకపోతే తన గాయాలు మాన్పించి బాధ లేకుండా చేయటం అసంభవం అన్నాడు. ఆ మాటలను ఆశ్చర్యచకితులై విన్నారు తాతామనుమలు. కృష్ణవాసుదేవునికి బానిసలైపోయారు. మరునాడు ఉదయం హల్లు చూచాడు రడ్డూని. అతని శరీరం మీద గాయాలు లేవు. ఎలా పోయాయని అడిగాడు. కృష్ణుని స్పర్శ వలన పోయాయన్నాడు. కృష్ణుడు దేవుడన్నాడు. హల్లు భయముతో వణికిపోయాడు. మరునాడు ఓడ కుశస్థలి చేరింది. పంచజనుడు పరివారంతో సహా పట్నంలోనికి పోయాడు. సరుకులు అమ్మడం కొనడం జరిగింది. కావలసిన సంబారాలు మంచినీరు ఎక్కించుకుని ఓడ మరల బయలుదేరింది. ఆ మరునాడు మరొకనికి శిక్ష జరిగింది. 17 బాలుడికి 6 దెబ్బలు విధించబడ్డాయి. ఉక్కు కొట్టాడు. ఆ బాలుడు గిలగిలా తన్నుకున్నాడు. రక్తం బాగా కారింది. రాత్రివేళ ఒంటరిగా ఒక చోట పడి ఏడుస్తున్నాడు. నిశిరాత్రివేళ కృష్ణ ఉద్ధవులు అతని వద్దకు పోయి సేద తీర్చి సేవ చేస్తున్నారు. అతనికి బాధ తగ్గింది. కృష్ణుని తొడపై తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. కృష్ణుని వంటి ప్రేమమూర్తిని ఆ ఓడలోని వారెవ్వరూ ఎరగరు. ఆ బాలుడికి సేవ చేస్తుండగా పట్టుపడితే కృష్ణునికి శిక్ష తప్పదు. ఆ విషయం ఎరిగియుండియు శిక్షితునికి కృష్ణుడు సేవ చేయడాన్ని ఓడలోని కలాసులు ఆశ్చర్యంతో ఆనందంతో కన్నాలలో నుండి తొంగి తొంగి చూస్తున్నారు. చేతిలో కొరడా పట్టుకుని ఉక్కు వచ్చి కృష్ణుని వెనక నిలబడ్డాడు. అది గమనించాడు కృష్ణుడు. ఉద్ధవా, కదలకు, ఇక్కడుండే వీడి భరతం పడదాం అన్నాడు. ఆ యువకులను గుర్తుపట్టాడు ఉక్కు. వాళ్ళు చేస్తున్న నేరాన్ని చూచాడు. ఆ యువకులను జాగ్రత్తగా చూడమని యజమాని చెప్పిన మాట అతడికి జ్ఞాపకం వచ్చింది. వారిద్దరిని ఏమీ చేయకుండా సామాను గోడారంలోనున్న కర్రబోనులో బంధించి బోనుకు తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. కృష్ణుని తొడమీద నుండి తల కదలటంతో శిక్షితుడైన బాలకునికి మెలకువ వచ్చింది. అతడికి శరీరంలో ఏమీ బాధలు లేవు, గాయములు కూడా లేవు. ఓహో, కృష్ణుడు భగవంతుడు తన గాయములను మాన్పించి బాధ లేకుండా చేశాడు. ఆ కృష్ణుని, తన బాధలు మాన్పిన దేవుని ఉక్కు తీసుకొని పోవడం చూశాడు. బిక్రు దగ్గరికి పోయి జరిగినదంతా చెప్పాడు. భయపడిపోయాడు బిక్రు. ఆ దేవుళ్లను అలా బంధించడం ఓడకు ప్రమాదకరమనుకున్నాడు. కాని తన యజమాని ఆజ్ఞలను వ్యతిరేకించి ఏమి చెయ్యాలో ఎలా చెయ్యాలో అతడికి తోచలేదు. బోను దగ్గరకు బిక్రు వచ్చాడు. బిక్రు, కృష్ణా, కృష్ణా అని పిలిచాడు. అక్కడున్నావా కృష్ణ? ఆ, ఉన్నాను. ఏమిటి సంగతి? యజమాని ప్రయాణం మార్చివేశాడు. ఓడ వైవస్వతపురం పోవడం లేదు, శోనికాపురి పోతోంది. ఏమి? అలా ఎందుకు మార్చాడు? ఏమిటి ఉద్దేశం? మిమ్ములను అక్కడ అమ్మితే ఎక్కువ సొమ్ము వస్తుందని కాబోలు. అక్కడ రాజు బాణాసురుడు చాలా ధనవంతుడు. బిక్రు, మనము వైవస్వతపురం వెళ్లి తీరాలి. పునర్దత్తుణ్ణి తీసుకుని రావాలి. ఎలాగా? యజమాని అంగీకరించాలి కదా. అంగీకరించినా అంగీకరించకపోయినా మనం వెళ్లి తీరాలి. ఈ బోను తాళం తీయగలవా? తాళం ఉక్కు దగ్గరుంది. సరే, అయితే ఈ కర్ర ఊచలు ఊడబెరికి మేము బయటకు వస్తాము. రడ్డును వచ్చి ఆ ఊచలను మరల బిగించమను. అతడు బిగించినా బిగించకపోయినా మేము వచ్చేస్తున్నాము. ఊచలు ఊడబెరికి వారు బయటకు వచ్చారు. ఓడ పైభాగానికి పోయారు. రడ్డు వచ్చి ఊచలు మామూలుగా బిగించి వెళ్ళిపోయాడు. సూర్యోదయ సమయమైంది. కృష్ణుడు, ఉద్ధవుడు ఓడ పైభాగాన నిలబడి సూర్యుని వైపు చూస్తూ సంధ్యామంత్రాలు చెబుతున్నారు. హుక్కు వారిని చూచి నిర్ఘాంతపోయాడు. తాను మెలకువగా ఉన్నాడా
నిద్రపోతున్నాడా? గిల్లుకొని చూచుకున్నాడు. నొప్పి తగిలింది. తను మెలకుగానే ఉన్నట్లు నిర్ధారణ చేసుకున్నాడు. ఆ యువకులను తాను స్వయముగా బోనులో బంధించి తాళం వేశాడు. తాళం తన దగ్గరే ఉన్నది. బయటకు ఎలా వచ్చారు? ఆశ్చర్యంగా చూశాడు. బోను దగ్గరికి పోయి చూచి వచ్చాడు. తాళం తను వేసినట్లుగానే బిగింపబడి ఉన్నది. బోనంతా బాగానే ఉంది. వాళ్ళు పైకి ఎలా వచ్చారు? హుళ్ళు వద్దకు పోయి జరిగినదంతా చెప్పాడు. వాళ్ళు దేవుళ్ళు అన్నాడు హుళ్ళు. శిక్షితులిద్దరికీ శరీరముల మీద గాయములు లేకపోవడం చూపించాడు. కృష్ణుడు భగవంతుడనే నమ్మకం హుల్లులో కూడా ఏర్పడింది. భక్తితో నమస్కారం చేశాడు. వారిని తను బంధించినందుకు తనను శిక్షిస్తారేమోనని భయంతో వణికిపోయాడు. జరిగిన విషయం యజమానికి చెప్పాడు. క్షణంలో కృష్ణుని ఎదుట పంచజనుడు తన పరివారంతో ప్రత్యక్షమయ్యాడు. కొరడాలు పుచ్చుకొని కుక్కు హుళ్ళు పంచజనునికి ఎడాపెడా నిలబడ్డారు. బిక్రు కుక్రు ఇంకా ఇతర కలాసులు అక్కడ చేరారు. కృష్ణుని చూచి కోపంతో కళ్ళు ఎర్రచేశాడు పంచజనుడు. రాత్రి మీరెక్కడున్నారు అని హుంకరించాడు. మేమా? నవ్వాడు కృష్ణుడు. మేము ఎక్కడున్నామో కుక్కు మీకు చెప్పే ఉండాలి. నిన్న మీరు దెబ్బలు కొట్టించిన కుర్రవాణిని సేద తీర్చి నిద్రపుచ్చడానికి వాని దగ్గరే ఉన్నాము. ఎంత తెగించారు? అలాంటి పనులు మీకు ఏమి అవసరము? అది మా పని కాని మాట నిజమే. కాని అది మా ధర్మం. ఎవరైనా దుఃఖముతో ఉంటే వారికి సేవ చేసి శాంతి కలిగించాలి. మీరు ఆ బాలునికి దుఃఖమును కలిగించారు. మేము వారిని సముదాయించడానికి ప్రయత్నించాము. నా ఆజ్ఞలు మీకు తెలియవు కాబోలు. ఇక్కడ మీరు అలాంటివి చెయ్యకూడదు. మీ ఆజ్ఞలు మాకు తెలియకపోలేదు. తెలుసును. అయినా అది మా ధర్మం. మేము అలా చెయ్యక తప్పదు. హా? ఎంత సాహసం! నేను ఇక్కడ యజమానిని అన్న సంగతి మరచిపోయారు. అన్నట్లు అసలు సంగతి నేను మరచిపోయాను. రాత్రి మిమ్మల్ని కుక్కు బోన్లో బంధించాడు కదా? అవును. మరి మీరు బయటకెలా వచ్చారు? బోను విరగ్గొట్టారా? పంచజనుని కోపం తారామండలానికి లేచింది. వెటకారంగా క్రూరంగా చూస్తున్నాడు. కుక్కు ఇలా రా అని అరిచాడు. కుక్కుకి భయం వేసింది. ఆ దేవుళ్లను కొట్టమంటాడు కాబోలు. దేవుళ్లను కొరడాతో కొడితే ఇంకేమైనా ఉందా? తను తన కుటుంబం సర్వనాశనమైపోతారు. ఏమైనా సరే తను అలాంటి పాడు పని చెయ్యకూడదనుకున్నాడు. హుల్లు ముఖంలోనికి చూచాడు. అతడు భయంతో వణుకుతున్నాడు. కుక్కు, రాత్రి వీళ్లను బోనులో పెట్టి తాళం జాగ్రత్తగా వేశావా అని హుంకరించాడు పంచజనుడు. చిత్తం అన్నాడు హుక్కు తల వంచుకుని సలాము చేస్తూ. తాళం ఎవరి దగ్గర ఉంది? ఇదిగో ప్రభు, నా దగ్గరే ఉంది. అయితే వీళ్ళు బోను పగలగొట్టి బయటకు వచ్చారా? లేదు ప్రభు, బోను బాగానే ఉంది. తాళం కూడా బిగించబడి ఉంది. తన అన్న కొడుకులను పోయి బోను చూచి రమ్మన్నాడు పంచజనుడు. వాళ్ళు వెళ్లి బాగానే ఉందని చెప్పారు. మీరు బయటకు ఎలా వచ్చారు అని కోపంగా ఆశ్చర్యంగా కృష్ణుని అడిగాడు. నీవే తెలుసుకో అన్నాడు నవ్వుతూ. తెలుసుకుంటాను. ఇదిగో ఇప్పుడే తెలుసుకుంటాను. ఒరేయ్ హుక్కు, వీనిని 4 కొరడా దెబ్బలు కొట్టరా, అప్పుడు కాని చెప్పడు. ప్రభూ, అంత పని చెయ్యవద్దు. మచ్చలు పడితే ఇతని చర్మం అందం పోతుంది. మీకు ధర రాదు. కాని అని హూంకరించాడు. హుక్కు కదలలేదు. అతడు భయంతో వణుకుతున్నాడు. పంచజనుడికి కోపం ఆగలేదు. హుక్కు చేతిలోని కొరడా లాక్కున్నాడు. తనే కొట్టడానికి ప్రయత్నిస్తుండగా కృష్ణుడు ఎగిరి అతడి చేతిలోని కొరడాను గుంజుకున్నాడు. కొరడాను జులిపించి పంచజనుడిపై ఒక్క దెబ్బ వేశాడు. పిక్కబలసి గుండ్రంగా పెరిగిన పంచజనుని బొజ్జ చుట్టూ తిరిగింది కొరడా. ఒక్క ఊపుతో కండలతో సహా మరల బయటికి వచ్చింది. మొర్రోమన్నాడు పంచజనుడు. మరో దెబ్బ పడింది. పంచజనుడు సహాయం కోసం తన వాళ్లను అర్థించాడు. అన్న కొడుకులు ఓడలోనికి పారిపోయారు. హుక్కు హుల్లు ఆ దేవుళ్ల ఎదుట నిలబడటానికే భయపడి వణుకుతున్నారు. బిక్రు ఇతర కలాసులు ఎవ్వరూ కలుగజేసుకోలేదు. మరల పడుతున్నాయి కొరడా దెబ్బలు. గిలగిలా కొట్టుకుంటున్నాడు
పంచజనుడు. తను కొట్టిస్తుంటే ఎంతమంది ఎలా ఏడ్చారో అన్ని రకాలుగా ఏడ్చాడు. అలా దెబ్బలు చకచకా పడుతూనే ఉన్నాయి. అతడి శరీరం నుండి కండలు ఊడిపడుతున్నాయి. రక్తం ప్రసరిస్తోంది. వాడు ఏడ్చి ఏడ్చి తెలివి తప్పి పడిపోయాడు. దెబ్బలు ఆగిపోయాయి. బిక్రు, కుక్రు, రడ్డు, హుక్కు, హుల్లు ఇంకా ఇతర కళాసులు అందరూ కృతజ్ఞతతో చూచారు కృష్ణుని వైపు. అతడికి వంగి వంగి సలాములు చేశారు. హుక్కు, హుల్లు, వీడిని గదిలోనికి తీసుకొని పోండి. బిక్రు, ఓడ వైవస్వతపురం వైపు త్రిప్పు అని ఆజ్ఞలు ఇచ్చాడు కృష్ణుడు. చిత్తం అన్నాడు బిక్రు. ప్రక్కనే ఉన్నది పంచజనుని శంఖం. బాగుంది. చిన్న శంఖం, ఎర్రని రంగు, చక్కని నాదం. ఆ శంఖాన్ని పూరించాడు కృష్ణుడు. ఓడలోని వారందరూ వచ్చి అతనికి ప్రణామం చేశారు. పంచజనుని పేరా? నేను ఈ శంఖాన్ని తీసుకుంటాను. దీనికి పాంచజన్యం అని పేరు పెడుతున్నాను అన్నాడు కృష్ణుడు. పంచజనుడికి తెలివి వచ్చేసరికి ఎవరో అతని గాయాలకు మందు పూసి కట్లు కడుతున్నారు. తేరిపార చూచాడు. ప్రక్కనే నిలబడి ఉన్నారు కృష్ణ ఉద్ధవులు. వారిని చూచేసరికి అతడికి కోపం, దుఃఖం వచ్చాయి. నోటికి వచ్చినట్లు తిడుతున్నాడు. తనకి ఎన్ని భాషలు వచ్చునో అన్ని భాషలలోనూ తిడుతున్నాడు. అతని అన్న కొడుకులు భయంతో దాగున్నారు. కృష్ణుడు వారిని పైకి లాగి వారి చేత అతనికి సేవలు చేయించాడు. ఆ రాత్రి కృష్ణ ఉద్ధవులు ఓడ పైభాగంలో పడుకున్నారు. ఉన్నట్టుండి కృష్ణునికి మెలకువ వచ్చింది. ఒక లావైన భయంకర స్వరూపం తన మీదికి వంగి తనను కత్తితో పొడవబోతుంది. తటాలున లేచి ఆ చేతిని పట్టుకున్నాడు. కొరడా దెబ్బలతో కృంగిపోయిన పంచజనుడు ఆ చేతి పట్టు నుండి గుంజుకోలేకపోయాడు. ఇంతలో మరో పెద్ద స్వరూపం వెనుక నుండి వచ్చింది. 2 చేతులతో పట్టి ఎత్తి యజమానుని సముద్రంలోనికి గెంటివేసింది. ఓడ ముందుకు సాగిపోయింది. పంచజనుడు మహాసముద్రంలో కలిసిపోయాడు.